Hello Andy, welcome to day 4 of Myths on Homeopathy. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్లో స్టిరాయిడ్స్ ఉంటాయా? సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్లో స్టిరాయిడ్స్ ఉంటాయి, సో లాంగ్ డ్యూరేషన్లో వాడితే మన కిడ్నీలు లివర్లు పాడైపోతాయని అనుకుంటుంటారండి. సో 100% ఇదైతే కంప్లీట్లీ ఫాల్స్ అండి. హోమియోపతిలో స్టిరాయిడ్స్ అనేవి ఉండదు. మీరు ఒక హోమియోపతి మెడిసిన్ని ఏ ల్యాబ్లో టెస్ట్ చేయించినా మీకు క్లియర్ రిజల్ట్ తెలుస్తుంది దట్ ఇట్ హ్యాస్ నో స్టిరాయిడ్స్ అని. ఓకే, అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు హోమియోపతి మెడిసిన్స్ కంప్లీట్లీ ఆర్గానిక్గా తయారు చేస్తారండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా మన ఓన్ హీలింగ్ పవర్ని యాక్టివేట్ చేసేలా పనిచేస్తుంది, కానీ సప్రెస్ చేసి ఏదో సిమ్టమ్స్ని తగ్గించి అలా అయితే పనిచేయదు. అందుకనే సో స్టిరాయిడ్స్ వాడడం అనేది కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద సిస్టమ్ ఆఫ్ హోమియోపతి, అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి. సో స్టిరాయిడ్స్ అనేవి వాడడం అనేది ఆప్షనే లేదు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్, మంత్స్ బేబీ, డేస్ బేబీ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి, అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా భయపడకుండా హ్యాపీగా వేసుకోవచ్చండి. బట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ ప్రాపర్ హోమియోపతిక్ ఫిజిషియన్. ఒక హోమియోపతిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు మెడిసిన్ వేసుకోండి. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్, సెల్ఫ్గా మెడిసిన్స్ అయితే వేసుకోకండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డూ ఫాలో ఓంకార హోమియో క్లినిక్. థ్యాంక్ యూ.